నక్క ఉన్న చోటుకు కుందేలు పోయి ఉంటుంది. మీ యొక్క మార్కులు ఇప్పుడు ఎంత అంటే 4-3. కాళ్ళతో కాకుండా ఎక్కేది. అది సరే, చెప్పు చెప్పు, త్వరగా జవాబు చెప్పు. అది అది జవాబు నే చెబుతా. ఆలోచించి చెప్పు. జవాబు తప్పు అయితే మార్కు వాళ్ళకి. గుమ్మడికాయ. జవాబు సరి అయింది. ఇప్పుడు పాయింట్ 4-4. నేనంటే నేనే, నాకు పోటీ లేదు. పోటీకి వచ్చారా ఓటిపోతారు. నాన్న తనన్న తనన్న ఆహా తనన్న 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 ఓహో తనన్న 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 ఏహే తనన్న తనన్న తనన్న. ఆంగారి కుందేలు వస్తుంది చూడు. ఓ, ఇప్పటిదాకా ఉన్న ఆటంతా మార్చేస్తుంది. ఏమిటి అంతా ఒకటిగా చేరి రహస్యం మాట్లాడుతున్నారు? ఏమీ లేదు సింకు. మేమంతా కలిసి పజిల్ ఆటలు ఆడుతున్నాము. పజిల్ ఆటలా? బాగుందే. అలాగైతే నేను కూడా ఆడతాను. ఆటేగా. ఎవరెవరు టీము? మేము ముగ్గురం ఒక గ్రూపు. నేను ఏనుగు తాబేలు ఒక గ్రూపు. అప్పుడు సింకు నీవు ఏ గ్రూపులోకి? నాకు గ్రూప్ ఏమి వద్దు. నేను ఒక్కడినే చాలు. మీరంతాను ఒక గ్రూపుగా చేరండి. అట్లాగా? అవును, చాలు. నా ప్రశ్నకు జవాబు చెప్పేవారు ఈ 2 గ్రూపులలో ఉన్నారా ఎవరైనా? ఇదిగో అడుగుతున్నా మొదటి ప్రశ్న. రెడీ? కాలుతో పట్టుకోకుండా పైకి ఎక్కేది. కాలుతో పట్టుకోకుండా పైకి ఎక్కేది. పట్టుకోకుండా. జవాబు కోడి పిల్ల. నేనా? తప్పు. దీనికి జవాబు నేనే అయి ఉంటా. తెలివి తక్కువ. ఎవరికీ తెలియదా? అయితే నేను చెప్పనా? జవాబు నే చెబుతా. నీవా? చెప్పు చెప్పు. గొడుగు. జవాబు సరి అయినది. ఇదేనా మీకు తెలిసింది? తరువాత ప్రశ్న. నలుపు నా రంగు, ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటుంది. చెప్పండి. ఏమిటంటావు? నలుపు నా రంగు, ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటుంది. భూతం. నోరు మూసుకోరా. అది కాదు జవాబు. ఏమీ తాబేలు, ఈ జవాబు నీకు తెలుసా మరి? తెలుసు. ఇది కూడా తెలుసా నీకు? జవాబు నీడ. జవాబు సరి అయినది. కొండలాగా ఉంటే కుందేలు ఎలుకలాగా అయింది చూడండి. అన్నీ తెలుసు అన్నవారికి బాగా బుద్ధి వచ్చింది అనుకుంటా. అవును, పెద్ద తెలివితేటలు. ఎరా తాబేలు, నేను పరిగెత్తినట్టుగా నీవు పరిగెత్తగలవా ఏమిటి? పావురముకు వచ్చు, కుందేలన్నకు ఎగరటం కూడా వచ్చు. నీతో కాదు బంధం, దీనితో. ఈ తెలివి ఉన్న దానితో. దీనికి తెలివి ఎక్కువ, చాలా ఉంది తెలివి. బుద్ధి ఉన్నవారికి బుద్ధి వస్తుంది కదా. ఏం చెబుతారు? పరిగెత్తగలవా లేదా అని ఆలోచించుకో. అయ్యో, నా వల్ల కాదు. పోటీలో నే ఉండను. లేదు, తాబేలు పరిగెత్తను. తాబేలు జయించి రాగలదు. మనం మనసు పెడితే సాధించలేనిది ఏమీ లేదు. తెలుసుకో తాబేలన్నా. ఇక్కడ పరుగు పోటీలో పాల్గొంటున్న తాబేలు ఇక్కడికి వచ్చింది. ఈ పోటీలో చెంగు కుందేలు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతుంది.
ఏయ్, ఇంకా కొద్దిసేపే సమయం ఉంది. ఏం ఆలోచించావు? పరిగెత్తుటకు తయారేనా మరి? అవునా? అవును, నేను తయారే. ఇప్పుడు పోటీ ప్రారంభం కాబోతుంది. కావున ఎటువైపు వెళ్ళి రావాలంటే కనిపించే కాలువ దాటి గుండ్రని గుట్ట ఎక్కి తామర కొలను చుట్టి క్యారెట్ తోట దాటి తిరిగి ఇక్కడికి రావలేను, తెలిసిందా? విజిల్ వేయగా ఆట ప్రారంభం. రెడీ? నేనంటే నేనే, నాకు పోటీ లేదు. పోటీకి వచ్చారా ఓటిపోతారు. నాన్న తననన్న తననన్న ఆహా తనన్న తనన్న తననన్న. కాలవ దాటి వచ్చా. ఆహా ఆహా. గుండ్రటి గుట్టని ఎక్కి ఎక్కేసా ఎక్కేసా ఎక్కేసా. తామర కొలను తిరుగుతూ 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 క్యారెట్ తోటను చుట్టి కొద్దిగా కడుపులో వేస్తాను. కడుపు బాగా నిండింది. అబ్బా, ఓహ్ అబ్బా, కొద్దిగా మత్తుగా ఉంది. కాసేపు పడుకుంటాను. అది వచ్చేటప్పటికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఏమి జరిగింది? ఎవరయ్యా వస్తున్నదే? తాబేలు కుందేలా? ఓహో, అలా అయితే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ పరిష్కారం అయినట్టుందిగా. గొడవ? అది మా మధ్యన? ఏ బుద్ధి తక్కువ వాడు నీ దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు చెప్పు? పరుగు పందెంలో కుందేల్ని ఓడించినప్పటి నుండి నేను కూడా ఈ తాబేలుకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాగా, సంతోషం. కుందేలు, ఆ నక్క చెప్పింది విన్నావు కదూ? నాకిప్పుడు చాలా మంది ఫ్యాన్స్ వచ్చేసారు. ఇదిగో తాబేలు, నా మనసులో ఒక ఆశ ఉంది. అదేం ఆశ? ఆ రోజులాగే ఓ పరుగు పందాన్ని మనిద్దరం మరొక్కసారి పెట్టుకుందామా? ఏంటి ఇప్పుడా? అవును, ఇప్పుడే. కుందేలు ముందుగా పరిగెత్తినా గాని తాబేలుకు తోడుగా నేను పక్కనే ఉంటాను కదా. ఎలా చూసుకున్నా సరే నేను ఈ తాబేల్ని ఒంటరిగా. ఒంటరిగానా? ఏం లేదు, నేను ఒంటరిగా నిన్ను పొగడొచ్చు కదా, అదే అంటున్నాను. వద్దు వద్దు, నువ్వు చెప్పే ఎలాంటి గోల్మాలు నా దగ్గర అసలు సెట్ అవ్వదు. ఇలా చూడు తాబేలు, వాడు మన దగ్గర ఏదో పెద్ద గోల్మాల్ చేస్తున్నాడు. రా, మనం వెళ్దాం. ఏంట్రా ఇదే? నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదే. తాబేలను పట్టుకొని మింగేద్దాం అనుకున్నాను, కానీ ఆశ నెరవేరకుండా పోయింది. తాబేలు, ఆ రోజు పరుగు పంటల్లో నువ్వు నన్ను ఓడించావు కదా, ఆ తర్వాత నుంచి ఈ కాళ్ళతో ఈ అడవిలో అసలు నడవలేకపోతున్నాను. నిన్ను నేను ఓడించిన కథ ఉంది కదా, ఈ దేశంలో మాత్రం కాదు, ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు. అందువల్లే ఈ కథ సూపర్ హిట్గా ఉందంటే చూసుకో మరి. ఏంటది? అలాగా? నా వల్ల అన్ని ఊళ్ళో ఉన్న కుందేళ్ళకి అవమానంగా అనిపించిందా? ఏమైనా సరే నీకు కాస్త అహంకారం ఉన్నది నిజమే, అది ఇప్పుడు తగ్గిపోయింది కదా.
నాకు అహంకారమా? అలాంటి అహంకారం ఏమి నాకు లేదే. అటు చూడు, ఒక సింహం ఇటే వస్తోంది. అరేరే, సింహం మనల్ని చూసేసినట్టుకుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం సింహాన్ని ఏమీ చేయలేం. దానికి బదులు వాడే మనల్ని ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. ఇలాంటి సమయంలో కామెడీ చేస్తావేంటి? కుందేలు, నీ కథ అయిపోయింది అనుకో. సింహం నిన్ను పట్టుకొని తినేస్తుంది. నీకు ప్రాణం మీద ఆశ ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తప్పించుకో. అలా అయితే నువ్వేం చేస్తావు? ఎవరు? నేనా? ఇదిగో ఈ పెంకు లోపల దాక్కుంటాను. తాబేలు, హా? ఇప్పుడు తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏది ఏమైనా సరే ఈ రోజు మన ఎరని వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. రే కుందేలు, ఈ రోజు నా ఆహారం నువ్వే. ఇది బాగుందే. సింహం అన్న కోసం నేను ఒక బహుమతిని తీసుకొచ్చి ఎదురు చూస్తున్నాను. నా దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నావేంటి? ఆ? ఏంటి బహుమతి నాకుందా? నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు. ఈ బండే నువ్వు చెప్పే ఆ బహుమతి. అదేం లేదన్నయ్యా, ఈ రాతి కింద ఒక గుహ ఉంది. దాని కిందే మీ కానుకుంది. ఆ? అసలు నువ్వేమంటున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఇటువైపుగా వస్తున్నప్పుడు ఒక శబ్దం వచ్చింది. ఇక్కడికొచ్చి చూస్తే ఆ గుహ లోపల ఒక జింక పడి ఉంది. ఏంటి జింక? ఎక్కడా? ఆ జింక పారిపోకుండా ఉండడానికే నేను ఈ రాయిని తీసుకొచ్చి దాని మీద పెట్టాను. మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. హ, జింక మాంసం తిని ఎన్నాళ్ళో అయింది. నాకు నోట్లో సొల్లు కారుతుంది. నువ్వు పక్కకి పో, నేను ఆ జింకను పట్టుకొని తింటా. అన్నా కంగారు పడకండి అన్నా. ఈ రాయిని గట్టిగా పట్టుకోవాలి. నేను వెళ్ళి ఆ గుహలో ఉన్న జింకను తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తానన్నా. నువ్వు చెప్పేది నమ్మే విధంగానే ఉంది. హ, సరే నువ్వు వెళ్ళి ఎప్పుడు వస్తావేంటి? త్వరగా వచ్చేస్తాను. త్వరగా రా. హ, ఈ కుందేలు ఎటుపోయింది? అసలు కనిపించట్లేదు. ఈ బండ మీద చెయ్యి పెట్టి నిలబడినందుకు నా చెయ్యి నొప్పిగా ఉంది. ఛే! అయ్యో, ఇక్కడ అసలు ఏ గొయ్యి లేదు. ఆ కుందేలు నన్ను బాగా మోసం చేసింది. ఏ కుందేలు, నువ్వు నన్ను నమ్మించి మోసం చేసావు కదూ? నన్నే మోసం చేస్తావా? రేయ్ మిత్రమా, నన్ను కాస్త సరిచేస్తావా? నీకు అసలు సహాయం అనేది చేయకూడదు. నువ్వొక స్వార్థపరుడివి. నాకంటూ ఒక ఆపద వస్తే నువ్వు నన్ను రక్షించకుండా వెళ్ళిపోయావు కదా. కావాలంటే ఇప్పుడు నేను నీకు సహాయం చేయొచ్చు. ఇకపైన మన ఇద్దరికి స్నేహం అనేదే కుదరదు. నన్ను క్షమించు మిత్రమా, దయచేసి నన్ను క్షమించు మిత్రమా. ఇకపై ఇటువంటి తప్పు జరగదు. నన్ను క్షమించు.